హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను సింపుల్ చాక్లెట్ రెసిపీని చూపిస్తున్నానండి. ఎలాంటి షుగర్ని యూజ్ చేయకుండా చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. మరి వీడియో చూసేయండి. ఈ విధంగా ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1/4 కప్ వరకు హాట్ మిల్క్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఇన్స్టెంట్ కాఫీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా సింపుల్ మెథడ్లో ఈ చాక్లెట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మన కాఫీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని ఉంచుకొని ఫ్లేమ్ని లోలో పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకొని బాగా మెల్ట్ చేసుకోండి. ఈ విధంగా బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ షుగర్కి బదులుగా మనం స్వీట్గా ఉండే కండెన్స్డ్ మిల్క్ని 200 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోండి. దీన్నే మనం మిల్క్ మేడ్ అని కూడా అంటాము. మనం స్వీట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం కదండి. ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్గా ఉంటుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి ఉంచుకున్న కాఫీ మిక్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బటర్ పేపర్ పైన ఇదంతా కూడా ఇలా యాడ్ చేసుకొని ఇలా కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు ఇలా ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ఈ విధంగా ఉంచి ఒక 30 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ఇది గట్టిగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఒక 30 మినిట్స్ తర్వాత మనకి చాక్లెట్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా మనకి గట్టిగా అవుతుంది. మనకి కాఫీ చాక్లెట్స్, ఎక్లర్స్ చాక్లెట్స్ ఉంటాయి కదా, ఆ కన్సిస్టెన్సీలోనే ఇది ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా సిలిండర్ షేప్ని చేసుకొని బటర్ పేపర్లో చాక్లెట్ షేప్లో ర్యాప్ చేసుకుంటున్నాను. అంతే, మనకి టేస్టీ చాక్లెట్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశాను. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారందరికీ కూడా ఆ వీడియోస్ చాలా బాగా యూస్ అవుతాయి. చూస్తున్నారు కదా, మన చాక్లెట్స్ అనేవి ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.